ఏమంటున్నానంటే ఇక్కడ నేను చెప్పింది వినండి సార్. ఆ వాయిస్ ఎప్పుడు రికార్డ్ చేసుకున్నారో ఏంటో నాకు తెలీదు. ఆయన ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలీదు. కాబట్టి ఒకవేళ నాకు సుభాష్తో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే నేను జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాను. స్టిల్ ఈ నిమిషం వరకు సుభాష్ గారు మీరు కలిసే ఉన్నారు కదండి? ఒక 2 months వరకు మదన్ మోహన్ వచ్చి మా ఇద్దరి మధ్యన ఇష్యూస్ రేజ్ చేసి ఆయన్ని చంపుతా అని బెదిరించి, సుభాష్ ని ఆల్రెడీ వాడిని చంపుతా, తోస్తా, కోస్తా అనేసి ఎన్నో మాటలు మాట్లాడాడు. హైకోర్టుకి వెళ్ళి ఆయన్ని బెదిరించాడు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బెదిరించాడు, చాలా చేశాడు. సో దట్ ఆయన ఇక వీడి పంచాయతీ ఏముందో నువ్వు తేల్చుకోమ్మా, ఫస్ట్ నన్ను ఇంట్లో సతాయిస్తా ఉన్నాడు, ఈ విధంగా నన్ను బ్లేమ్ చేస్తా ఉన్నాడు సొసైటీలో, ఇంకా నువ్వు ఫస్ట్ ఈయన పంచాయతీ తేల్చు తల్లి, తర్వాతే నేను మాట్లాడతాను నీతో అనేసేసాడు ఆయన. 2 months అయింది ఆయన మాతో మాట్లాడి. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ మీరు ట్రబుల్లో ఉన్నారండి. ఒక మహిళగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ మీద ఏ మహిళ మీద వేయకూడని నిందలు మీ మీద వేస్తూ ఉన్నారు. ఈ టైంలో ప్రపంచంకి ఏమీ కొత్త ఏం కాదు కదా. ఆడదాని మీద నింద వేయడం అనేది ప్రపంచంకి ఏం కొత్త కాదు. మగోడు ఎన్ని చేసినా నడుస్తుంది. ఆడపిల్ల పోయి పెళ్లి చేసుకుని బిడ్డను కంటే తప్పైపోతా ఉంది ప్రపంచానికి. పర్వాలేదు, ఏం పోయింది, ఎన్ని రోజులు అంటే కుక్కలు వాగుతున్నాయి అనుకుంటుంది ఒక ఆడది. మగోడు ఏమైనా చేయొచ్చు. మేము పెళ్లి చేసుకొని సంసారం చేసి బిడ్డను కంటే తప్పైందా ఇప్పుడు ప్రపంచానికి? నాకు హక్కు లేదా జీవించే హక్కు? ఏమంటారు, ఏదైనా ఎక్కడైనా ఎడారిలో ఉన్నానా నేను? నిద్రపోతా ఉంది ఇక అంత ప్రపంచము. ఒక ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఆన్సుమోటోగా తీసుకోకుండా నేను పోయి అడుక్కోవాలి మందిని, నాకు హెల్ప్ చేయండి అని. తెలీదా ఏం జరుగుతుందో? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరు ఒక మేజర్ కాబట్టి మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పిందండి. దాని ప్రకారం భారత పౌరురాలిగా మీకు ఆ హక్కు ఉంది. మీ లైఫ్ గురించి మీ డెసిషన్ తీసుకునే హక్కు. మీరు ప్రశ్నించారు చూసారా, ఇది సొసైటీని మీరు ప్రశ్నిస్తున్న ప్రశ్న, తప్పేం లేదు. దానికి మేము పూర్తి స్థాయి మద్దతు తెలుపుతూ ఉన్నాం. అవును సార్. మీరు ఏదైతే అన్నారో ఒక మగవాడు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయొచ్చు, ఆడది మాత్రం చట్టబద్ధంగా ఇంట్లో పెళ్ళాం ఉంటుంది, బయట ఇంకొక పెళ్ళైనా చేసుకుని ఉంటారు. లేకుంటే వాళ్ళకి ఏమైనా ఇష్టం వచ్చినట్లు తిరిగే వాళ్ళు కూడా దండికి మంది ఉన్నారు. అవేం కనిపిస్తలేవు. నేను లక్షణంగా ఈయన వదిలేసి ఇంకొని పెళ్లి చేసుకొని బిడ్డని కంటే నా బిడ్డ ఏమంటాడు ఆయన, అక్రమ సంతానం అంటాడా మహా టీవీ ఛానల్ ఆయన? ఎట్లా అంటాడు ఆయన? అసలు అనొచ్చా? చైల్డ్ అబ్యూస్ రైట్స్ వస్తున్నాయి ఇక్కడ. చైల్డ్ కి రైట్స్ ఉంటాయి, కడుపులో ఉన్న బిడ్డకు కూడా రైట్స్ ఉంటాయి. కానీ ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా ఉన్నాడు. పైపెచ్చి నన్ను బెదిరిస్తా ఉన్నాడు. నా పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్ళి నన్ను కరప్షన్ లేడీగా క్రియేట్ చేయాలనేసి ఆయన సంబంధించిన వాళ్ళని ఆయన ఏదేదో చేస్తా ఉన్నాడు. నేను ఫైట్ చేయగలను. నేను ఉద్యోగం మీద నా బ్రతుకు తెరువు మీద కొట్టి ఒక ట్రైబల్ గా నేను సంపాదించుకున్న ఉద్యోగాన్ని పీకించేయాలని తెగ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పర్వాలేదు, మాకు కూడా గవర్నమెంట్, నేను కూడా నా నేషనల్ కమిషన్ అప్రోచ్ అవుతాను, నా ఎస్టీ కమిషన్ ని. మేము ఎంతో కష్టపడి 1000 మందిలో 2 వస్తారు బయటకి చదువుకొని నృత్యం లాగా. ఏమి చదువుకోకూడదా మేము? మేడం, ఆ విషయంలో మిమ్మల్ని ఎంటైర్ సొసైటీ సపోర్ట్ చేస్తోందండి. ఒక ట్రైబల్ ఉమెన్ గా మీరు చేస్తున్నది బయటకు వెళ్ళి చూడండి, మా డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి. నన్ను నా వ్యక్తిగత విషయాల్ని, ప్రొఫెషనల్ విషయాల్ని జతపరిచి నన్ను ఎంత మానసికంగా నన్ను వేధిస్తున్నారనేది మీకు తెలుస్తుంది. ఇది అయిపోయినాక ప్రొఫెషనల్ విషయాలకు కూడా వెళ్ళండి సార్, మీకు కూడా తెలుస్తుంది. ఒక మహిళగా ఎక్కడో ఒక ఇంటీరియర్ ప్లేస్ లో ఉండి చదువుకొని వచ్చి ఎంతో ప్రపంచాన్ని చూసి కష్టపడి అక్కడ చదువుకునేటప్పుడే ఉద్యోగాలు చేసి మేము ప్రాక్టీస్ చేసి సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత ఒక ఏదో జాబ్ కొట్టి తినక ఒక చిన్న రూమ్ లో ఉండి కోచింగ్ తీసుకొని అన్ని చేసి ఉద్యోగం తెచ్చుకొని నేను ఛాలెంజింగ్ గా వర్క్ చేసిన. కింద నుంచి ఛాలెంజింగ్ గా వర్క్ చేసి నేను వస్తే ఈ రోజు నేను అది చేసిన ఇది చేసిన అంటాడు. నువ్వు సర్వే నెంబర్ తీసుకొని రా. వైజాగ్ లో ఒక్క గజం భూమి వదిలినట్టుగా ఒక సర్వే నెంబర్ తీసుకొని వచ్చి మాట్లాడాలా? బల్క్గా మాట్లాడితే ఎట్లా? ఎవడు 5 లక్షలు తీసుకొనింది అన్నాడు. 5 లక్షలు తీసుకొనింటే ఎవిక్షన్ చేయించకుండా ఆగి ఉండేదండి కదా. మొత్తం కొట్టి పడేసినాను నేను. వాడి బిల్డింగ్ అంతా కొట్టి పడేసిన నేను రైల్వే స్టేషన్ దగ్గర. ఏంటండి ఇదంతా? గవర్నమెంట్ ఉద్యోగం అన్నాక రకరకాల ఆరోపణలు వస్తాయండి. తప్పు చేసినా చేయకపోయినా లంచాలు తీసుకున్నాను ముద్ర అయితే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మేము దాని జోలికి వెళ్ళట్లేదండి.
అది అది మీ అది జాబ్కు కూడా సంబంధించిన అది కూడా వ్యవహారం. కలిపి మాట్లాడాలా ఇప్పుడు అది ఆ రెండు సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి కదా రెండు కలిపే మాట్లాడాలి మీరు రెండు తెలుసుకొని రెండు కూడా ప్రపంచానికి వినిపించండి నా గొంతుని తప్పకుండా మేడం, తప్పకుండా అండి. ఎందుకంటే ఒక ఉమెన్ ఆఫీసర్ ని ఏ విధంగా ఎందుకు మా డిపార్ట్మెంట్ మొత్తంలో 1000 మంది అబ్బాయిలు ఉంటే అందులో కనీసము 20 మంది అమ్మాయిలు ఉంటారు దానికి ఆ అమ్మాయిల్ని కూడా ఇంత సతాయిస్తారా ఏం ఉద్యోగం చేయకూడదా ఆడపిల్ల మంచి ప్లేస్ రాకూడదా ఛాలెంజింగ్ గా చేయకూడదా వాళ్ళకి ఎదురుగా నిలబడుతున్నాం అనేసి ఈ విధంగా మాట్లాడతారా ఇది ఫైట్ ఇప్పుడు నా ఫైట్ ఒకవైపు ప్రొఫెషనల్ గా ఒకవైపు పర్సనల్ గా ఇందులో ఈ చివరికి నేను మిగులుతానో లేదో కూడా నాకు తెలీదు త్వరగా గుండె ఆగిపోవడం లేదు నాది ఇంత నరకం పెడుతున్నారు నన్ను సొసైటీ ఇంత చెత్త సొసైటీలో కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఏం చేస్తాం ఇంకా వేరే బతుకు లేదు బతకాల బలవంతంగా చావలేను కదండి సార్ నేను లేదు మేడం, లోకంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అపార్థం చేసుకునే వాళ్ళు పక్కన పెట్టండి. ఈ రోజు మీకు అండగా నిలుస్తున్న వాళ్ళతో అపార్థం చేసుకునే వాడికి పొద్దున లేస్తే నాకు అర్థం కాదండి పొద్దున లేస్తే వాడి ఇంట్లో సంత సరిపోదా ముందు చక్కగా పెళ్ళాంతో మాట్లాడి పెళ్ళాంకి ఏం కావాలో చూసుకోమనండి కామెంట్లు చేయడం కాదు చక్కగా పెళ్ళాంకి పొద్దున లేచి ఆమెకి ఏం కూరగాయలు కావాలో ఏమి తెచ్చిస్తే ఆమె వంట చేసుకోగలదో లేకపోతే పోయి ఆమెకి ఏమన్నా అవసరం ఉందో చూసుకోమనండి అది వదిలేసేసి తారగా దొరికారనేసి మెసేజ్లు పెడతా ఉన్నారు ఇంకా ఉమెన్ కొంతమంది లేడీస్ ఉన్నారు ఏం తెలుసో మరి అమ్మగారులకి ఏం తెలీదో మరి నాకు తెలీదు అంతగానము మాట్లాడడానికి ఏముంది ఆమె వాళ్ళు ఏమన్నా నా పర్సనల్ లైఫ్ వచ్చి చూస్తారా వాళ్ళు వచ్చి ఒక వారం రోజులు నాతో ఉండమనండి తెలుస్తుంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నేనేం కష్టపడుతున్నాను ఏం చేస్తున్నాను ఏం తింటున్నాను ఏం తాగుతున్నాను 4 రోజులే నేను అన్నం తినక ఇంకో 2 రోజులు అంటే హాస్పిటల్ జాయిన్ కావాలా నేను ఏంటి అంతా అసలు పనులు లేక ఇవన్నీ పని పాట లేని వాళ్ళకి ఇవన్నీ వచ్చేవి ఖచ్చితంగా మేడం, లోకంలో పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో మీరు అన్నట్టుగానే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళ జీవితం ఏంటి, ఇది కాకుండా కూడా పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళ గురించి ఆలోచించి సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాసే వెధవులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు మీరు పట్టించుకోవద్దండి. మీరు హ్యాపీగా మధ్యాహ్నం భోజనం చేయండి, ఫైట్ చేయండి. ఈ టైంలో మీ ఉన్న బాధలో సంతోషంగా ఉండమని నేను చెప్పను, కానీ ఈ టైంలో మీరు పోరాడుతున్నారు, పోరాటం చేయాలండి. అంతేగాని మీరు భోజనం మానేసి మీకు బిడ్డ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ తినమంటారు సార్ ఎక్కడ తినమంటారు చెప్పండి నా బిడ్డల్ని దూరం నా బాధ అంతా నా బిడ్డల్ని దూరం చేసింది ప్రపంచము నిజము మీరు నమ్మండి నమ్మకపోండి అట్ ద లాస్ట్ నాకు మిగిలింది ఒక్కొక్క బిడ్డ ఒక మగ బిడ్డ అది కూడా రేపు సుభాష్ నాకు ఇచ్చేయంటే ఇచ్చేయాల్సిందే నేను చివరికి నేను ఒంటరిగా మిగిలిపోయాను లేదండి ఇప్పుడు మీకు 2 ఆడపిల్లలు ఉన్నారండి ఒక బాబు ఉన్నాడు 3 పిల్లల తల్లి మీరు లేదు నాకు వద్దు నాయన మీరు చేసిన మీరు ఈ సంత చేసిన పంచాయతీకి సంత మీన్స్ ఈ మీడియా వాళ్ళు కొంతమంది చేసిన పంచాయతీకి నేను ఆ బిడ్డల్ని ఎట్టి పరిస్థితిలో చూడలేను వాళ్ళు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటే చాలు అంటే ఆడపిల్లలిద్దరిని మదన్ మోహన్ ఇచ్చేసే ఆలోచనలో ఉన్నారా నేను అసలు ఇచ్చేయాలి ఎవరికి తీసేసుకోవాలి ఆయనే నేను చూడను నేను నా బిడ్డలకి నా మొహం చూపించను నేను కానీ ఎలా అండి మీరు ఒక తల్లి అండి 9 నెలలు మోసారు మొన్న మీరు ప్రెస్ మీట్ లో చూడలేను నా తల్లిని మీరు ఎన్ని మడకలేశారు మీరు మీన్స్ అంత కొంతమంది మీరు మన ప్రెస్ మీట్ లో అన్న మాట ఒకటి నిజంగా అందరినీ గుండెల్ని కదిలిచ్చిందండి ఇంత పెద్ద పొట్టతో కవల పిల్లలిద్దరిని మోసానండి నా స్కార్స్ మరకలు ఇప్పటి వరకు ఇక్కడ దాకా ఉంటాయి నాకని మీరు ఆ రోజు చెప్తూ ఉంటే నమ్మరండి అసలు ఒక తల్లి ఒక్క బిడ్డను మోయడమే చాలా కష్టం పొట్ట 5 కేజీలు అంటేనే నాకు 10 కేజీలు పొట్ట తయారైంది నేను మోసి పిల్లల్ని నేను మీరు ఎవడన్నా కన్నారా సిగ్గులేదు అసలు అలా మాట్లాడడానికి వీడు మాట్లాడతాడు మళ్ళీ నేను వచ్చాను ఇంటికి వచ్చేసాను అని 5 నెలల వరకు కలవకూడదని డాక్టరే చెప్తుంది అట్లాంటి 3 నెలల కడుపుతో నేను వాడితో కలిసానంటే ఎంత సిగ్గు చేయడం ఎంత అవమానం ఒక మగ జాతికి ఆ విషయంలో ఒక మగవాడిగా నేను కూడా బాధపడుతున్నాను అట్లా భార్యతో కలిసిన విషయాన్ని ఏ భర్త ఏ మగాడు బయటకు చెప్పండి ఎప్పుడో విడిపోయాడు వాడు నాకు భర్త ఎట్లా అవుతాడు నేను అతని నా భార్య అంటున్నాడు ఏంటి నా ఆయన భార్య నేను ఇంకొకరి భార్యని ఎప్పుడో నేను చెప్పేశాను ఎప్పుడో అయిపోయింది అంటే ఆయన నిన్న మాతో కూడా మాట్లాడాడండి ఆయన అంటున్నది ఏంటంటే నేను నెల క్రితం నాతో మ్యూచువల్ డైవర్స్కి సంతకం పెట్టించింది ఆవిడ పెట్టించే టైంలో 3 కోట్లు ఇస్తానంది ఆ తర్వాత అది 2016 డేట్తో వేస్తున్నాం అని చెప్పారు దాన్ని కూడా నేను ఒప్పుకున్నానంటూ ఉన్నాడు యాక్చువల్లీ 2016 డాక్యుమెంట్ కాదు అది మాత్రం సార్ మీరు అతను చెప్పింది నమ్మాలనుకుంటే నమ్మండి హీఈస్ నాట్ ఏ చైల్డ్ హీఈస్ నాట్ అన్ఎడ్యుకేటెడ్ హీఈస్ రిటర్న్ ఫ్రమ్ USA 2 times ఇండియన్ గవర్నమెంట్ మోసం చేసి పోయించినోడు కాబట్టి
అంత చిన్న పిల్లోడు ఏం కాదు. ఈ రోజు ఇంత సాధిస్తా ఉన్నాడు ఒక ఆడదాన్ని, ఏమవ్వదు నాకు. నాకు వచ్చి నష్టం ఏమీ లేదు. నా ఉద్యోగం పోయినా సరే నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి నా బిడ్డని బ్రతికిస్తాను. నా బిడ్డల్ని కాదు, నా బిడ్డని. నాకు ఒకడే బిడ్డ ఇప్పుడు నేను చూసుకునేది. నా ఇద్దరు బిడ్డల్ని చూసుకోలేను, నేను వాళ్ళకి నా మొహం చూపించలేను. వాళ్ళ మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ జీతం ఎంతో గవర్నమెంట్ ముందు పెడతాను, ఆయన జీతం ఎంతో పెడతాడు, ఆయనే చూసుకోవాలి. ఆయన పిల్లలకి మంచి తండ్రి, వెరీ గుడ్. నేనే చెడ్డ తల్లిని, అదే కదా అతను ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. మేడం మేడం ఈ టైంలో సరే మదన్ మోహన్ మిమ్మల్ని మోసం చేశాడు అనుకుందాం, మదన్ మోహన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, సరే మిమ్మల్ని సాధిస్తూ ఉన్నాడు. ఈ టైంలో మీకు తాళి కట్టి మీతో బిడ్డను కన్నా మీ భర్త సుభాష్ రెడ్డి ఎందుకు దూరంగా ఉంటూ ఉన్నాడు? ఈ టైంలో కష్టకాలంలో ఉన్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరు నేను కష్టకాలంలో ఉంది అతని వల్ల ఏం కాదు. అతన్ని నేను కష్టంగా ఉంది నాకు అని అన్నప్పుడు నేను కోర్టుకు పోతాను. నేను కష్టపడుతుంది ఈయన గురించి, అతని గురించి ఏం కాదు. కాదు మేడం, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే, మీకు పచ్చిగా చెప్తున్నానండి, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే ఈ రోజు నేను మీ పక్క నుండి మిమ్మల్ని ఓదారుస్తాను, మీకు అండగా నిలుస్తాను, మీకు లీగల్గా లాయర్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తుంటాను. ఎవరైతే సొసైటీ మీ మీద దాడి చేస్తోందో ఆ సొసైటీతో నేను ఫైట్ చేస్తాను అతని ప్లేస్లో నేను ఉంటే. ఆవిడ అతని పెద్ద భార్య అని మళ్ళీ వచ్చి ఎవరైతే వచ్చిందో ఆవిడ చెప్పాలండి, ఒక బిడ్డకి అన్యాయం జరుగుతా ఉందమ్మా, ఇంకా నువ్వు ఇంకా ఏమి మోసం చేస్తావు వాళ్ళిద్దరిని అనేసి నన్ను మా ఆయనని ఇంకా మోసం చేస్తా ఉంది. ఈ మాట మీరు ఆవిడకి చెప్పండి. ఎవరికండి? సుభాష్ పెద్ద భార్య మమ్మల్ని మోసం చేస్తా ఉంది కదా, ఆవిడకి చెప్పండి. అంటే ఏ విధంగా మోసం చేస్తుంది మేడం? చెప్తున్నారు కదా మీరు, సుభాష్ వచ్చి మీ ఆయన ప్లేస్ లో నేను కనుక్కుంటాను, ఇది ఆవిడ చెప్పండి. అంటే ఆవిడతో డైవోర్స్ తీసుకోకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? తీసుకున్నాడో తీసుకోలేదో, నాకేమో తీసుకున్నారనే తెలుసు, ఇప్పుడేమో తీసుకోలేదు. గొడవది జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు పర్సనల్ విషయాల్లో 1,00,000 జరుగుతూ ఉంటాయి సార్. ఇవన్నీ కోర్టు డిసైడ్ చేస్తుంది, మనం ఏమీ చెప్పలేము కదా. ఇప్పుడు నేనేమైనా చెప్పగలనా, నేనేమైనా అనగలనా? కానీ మేడం నేను మీ వైపు నుంచి మాట్లాడుతున్నానండి. మీరు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కష్టాల్లో ఉండి ఒంటరి పోరాటం చేస్తున్న మిమ్మల్ని అతను పట్టించుకోవటం లేదు. ఎక్కడో హైదరాబాద్లో వచ్చి కూర్చున్నాడు, మీరు చెప్తున్నట్టుగా మొదటి భార్య దగ్గర ఉన్నాడు. ఎక్కడ నాకు మొదటి భార్య దగ్గర లేదు, మరి అది కూడా నాకు తెలియదు. అక్కడ కూడా లేనట్టుగానే అనిపిస్తుంది నాకు. మరి ఈ టైంలో మీకు అండగా లేని ఆ భర్త సుభాష్ రెడ్డిని మీరు ఇంకా కలిసి ఉందాం అనుకుంటున్నారు ఆయనతో? నేను కలిసి ఉండకపోయినా అండి, అది నా పర్సనల్, నా వ్యక్తిగత విషయం. యాక్చువల్లీ సుభాష్ గారితో మాట్లాడేందుకు ట్రై చేస్తున్నాం, కానీ ఆయన ఆ ఫోన్ కాల్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎవరికి దొరకట్లేదండి మీడియాకి. బహుశా మీకు కూడా టచ్లో లేరని చెప్తున్నారు కదా. సుభాష్ గురించి అడగడం వదిలేండి సార్, మీరు మదన్ మోహన్ గురించి అడగండి. యా సరే, ఓకే అండి, ఓకే. మదన్ మోహన్ ఎందుకండి మీ మీద ఇంత స్థాయిలో పగబట్టడానికి, మిమ్మల్ని ఈ స్థాయిలో హింసించడానికి కారణం ఏంటండి? అసలు ఎక్కడ మీ ఇద్దరికి డిస్ప్యూట్? సార్, ఒక మనిషి ఇలా వచ్చి ఇంతగా మాట్లాడుతున్నాడంటేనే అతని మెంటల్ స్టేటస్ ఏముందని మీరు తెలుసుకోవాలి. అంటే మీకు ఉద్యోగం రాకముందు వరకు, వైజాగ్లో పోస్టింగ్ దొరకనంత వరకు మీరు ఆయనతో చాలా హ్యాపీగానే ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఉద్యోగంలో చేరారో ఆయన అనుకుంటే సరిపోదు, అది నేను ఎక్కడ హ్యాపీగా లేను అతనితో. ఇది నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నాతో పాటు ప్రాక్టీస్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను ఎంత సఫర్ అయ్యాననేసి. తినక నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు, నేను ఎలా ప్రాక్టీస్ చేశానో నాకు తెలుసు, నన్ను ఎలా కొట్టేవాడో నాకు తెలుసు. కాబట్టి ఒక అమ్మాయి ఇంత వద్దు అనుకుని ఒక వ్యక్తిని ఇంత అసహించుకుని పక్క జరిగిందంటే ఎంత సఫర్ అయింటుందో మీరు దయచేసి అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. కడుపుతో ఉన్నప్పుడు కూడా వేధించే మనిషితో ఇంకేంటి సార్ మాట్లాడేది? మీరైనా నేనైనా మీరు ఎప్పుడైనా చూసారా కడుపుతో ఉన్నప్పుడు నేను కొట్టానని ఒప్పుకునే మనిషిని? మన ఛానల్లో చెప్పాడు, కొట్టేవారంట కదా అంటే అవును కొట్టాను నేను అన్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా? మామూలుగా కొట్టేవాళ్ళు వేరు, ఒక గర్భిణిని నేను కొట్టానని అంటే ఇంకా అంతకు మించి. కవల పిల్లలు ఇద్దరు కడుపులో ఉన్నప్పుడు మీ మీద మిమ్మల్ని కొట్టాడు భయంకరంగా. కానీ మీకు అరేంజ్డ్ మ్యారేజ్ కదండి, మీ బంధువు కూడా అంట కదా ఆయన? అవును సార్. అంటే పెళ్ళైనప్పటి నుంచి అంతేనండి ఆయన ప్రవర్తన? పెళ్ళైనప్పటి నుంచి అంటే పెళ్లికి ముందు కూడా అంతే అంట. అతను మెంటల్లీగా ఫిట్ లేడు అసలు. ఎప్పుడు ఆవేశంగా, ఎప్పుడు మనుషుల పైన రాక్షస ఆనందం పొందుతూ అలా చేసే వ్యక్తి అతను.
అంటే అతను ఈగో మెయిల్ ఈగో కూడా కాదు, పర్సనల్ ఈగో అంటారు కదా, అలా పెట్టుకొని రోజులు నాతో మాట్లాడకపోయేది, నన్ను కంట్రోల్ చేయాలనేసి రోజు అన్నం వండడం పడేయడం అలా చేసేదాన్ని. భయంకరంగా అనిపించేది నాకు, ఏంటి ఇలాంటి వ్యక్తి నా లైఫ్ లో ఉన్నాడు ఏంటి అని. ఒక సాడిస్టిక్ బిహేవియర్. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అప్పుడే డిసైడ్ అయ్యారు, పిల్లలు పుట్టిన తర్వాత డిసైడ్ అయ్యారు అతనితో ఎట్టి పరిస్థితులు కలిసి ఉండే అవకాశం లేదు అని. అంతకంటే ముందే ఉన్నాను సార్, మా పేరెంట్స్ కి చెప్పి పెళ్లికి చెప్పాను వద్దమ్మా అనేసి. ఇప్పుడు మీ మీద చాలా బాధతో అడుగుతున్నామండి. అదేదో నన్ను అమెరికా నుంచి పిలిపించింది, ఫ్లైట్ టికెట్లు ఆవిడే పెట్టించింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగ్గానే. సార్ నాకు తెలీదు అది అప్పుడు ఎందుకు వచ్చాడంటే ఆయన స్కాలర్షిప్ గురించి ఏదో వర్క్ ఉండి వచ్చాడు ఆయన. అంటే కాదు సార్, వాళ్ళ డిపార్ట్మెంట్ లో అంటే కానీ ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చుకోవడానికి కాదు, అతను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రమోషన్ కోసం అనేసి షార్ట్ పీరియడ్ ఇతను కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే యుఎస్కి వెళ్ళాడు అనేసి. మరి ఆయన చెప్తున్న స్క్రీన్ ప్లే వేరుగా ఉందండి. ఏమంటారంటే మేము ఈరే పిలిపించారు, ఎయిర్పోర్ట్లో దిగ్గానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న విజయసాయి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య సునందారెడ్డి గారు బ్యాగ్ ఇస్తారు, 60 లక్షలు క్యాష్ అనేది ఇంకా అంతకు మించిన సిగ్గుచెట్టి ఒకటి ఉండదు చెప్పాలంటే. ఇప్పుడు ఇతను వచ్చిన పర్పస్ అతను ప్రమోషన్ పర్పస్ మీద వచ్చాడు, నాకు బాగా గుర్తులేదు కానీ విషయం అయితే అది. ఆ మూమెంట్ అయితే ప్రమోషన్స్ కూడా ఇచ్చారు, కావాలంటే మీరు వెరిఫై చేయండి. వాళ్ళ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ కి ప్రమోషన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈయన సీనియారిటీ లిస్ట్ లో ఉన్నా కూడా ఇతను యూఎస్కి వెళ్ళాడనే ఉద్దేశంతో ఇతను పక్కన పెట్టారు. సో దాని గురించి అతను బాగా మెంటల్ స్ట్రెస్ అయిపోయేసి సడన్ గా వచ్చేసాడు, పైపెచ్చి నా కోసం వచ్చానని చెప్తా ఉన్నాడు. మీరు తీసుకురమ్మంటే 60 లక్షల రూపాయలు క్యాష్ సునందారెడ్డి గారు ఇచ్చారు. ఒక విషయం వినండి, అన్నన్ని డబ్బులు తీసుకునేంత అవసరము నాకు లేదు, ఇచ్చేంత అవసరాలు వాళ్ళకి లేవు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ అంతా కూడా ఏదో డబ్బుల గురించి చూపించేస్తే కూడా కరెక్ట్ లేడీ అలా ముద్ర వేయించి నన్ను డిపార్ట్మెంట్ నుంచి నాకు ఉద్యోగం తీయించేసి నన్ను ఒంటరిదాన్ని చేయాలని ఆయన ప్రయత్నం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, నేను 4 ఏళ్ళు పనిచేసిన, 4 ఏళ్ళు కూడా ఛాలెంజింగ్ గా చేసిన, ఎన్నో కోట్ల భూమిని తీసుకొచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కలిపిన. నేను ఎక్కడ కూడా కరప్షన్ కి తావు లేకుండా ఎవరైనా ఇవ్వడానికి ప్రయత్నం చేసిన, సార్ ఇది కాదు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం. నేను ఎలక్షన్ పోయినప్పుడు ఫోన్ ఆఫ్ చేసి ఎలక్షన్కి వెళ్ళేదాన్ని. 2 ఫోన్లు, నా పర్సనల్ నెంబర్ కానీ అఫీషియల్ నెంబర్ కానీ 2 ఫోన్లు ఆఫ్ చేసి ఎలక్షన్కి వెళ్ళి మొత్తం కొట్టేసినాక ఫోన్ ఆన్ చేసేదాన్ని, ఎక్కడి నుంచి ప్రెజర్లు వస్తాయేమో అని. ఆ విధంగా పనిచేసిన. శాంతి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ అంతే, 2 ఏళ్ళు కంటిన్యూగా ఎలక్షన్లు కొట్టించేస్తున్నాను నేను. ఇంతకంటే ఇంకేం పని చేస్తాను సార్ నేను. ఎంతో మంది అప్రిషియేట్ చేస్తారు. అప్పుడున్న అర్జున్ రావు గారు మా కమిషనర్ గారు, నేను ఏదైనా ఎలక్షన్కి వెళ్ళే ముందు కంపల్సరీ మేము కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే 58,000 జీతం తీసుకుని అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు విజయవాడలో 2.5 కోట్లు పెట్టి వెళ్ళా ఎలా కొనగలిగారు అనేది ఆయన అడుగుతున్నమాట. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ చేంజ్ ఏమన్నా రేట్లు పెరుగుతాయో నాకు తెలియదు కానీ అది నేను కొన్నప్పుడు పంచాయతీ, అది కుంచన్పల్లి అనే ఏరియా పంచాయతీ, ఒకసారి చూడండి మీరు. అప్పుడున్న ల్యాండ్ వాల్యూ ఇప్పుడు కూడా అదే ఉంటుండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే నేను కాదు అదంతా సుభాష్ చూసుకున్నారు కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు దాని గురించి. ఇదంతా కూడా విల్లా గురించి అంతా కూడా చూసుకుని సుభాష్. నేను మాత్రం 50 లక్షలు లోన్ పెట్టుకున్నా, ఒక 20 లక్షలు మాత్రం నాకు తెలిసిన వాళ్ళ దగ్గర క్రెడిట్ తెచ్చుకున్నాను నేను. రిమైనింగ్ అంతా కూడా సుభాష్ చూసుకున్నారు ఆయన. కాబట్టి ఇంకా మరి ఒకటి ప్రాపర్టీ కొనడంలో తప్పేముంది? కాదు సార్, ఫస్ట్ నుంచి వీఆర్ నాట్ ఎ బెగ్గర్స్. మదన్ కూడా చెప్పాడు మీకు, బాగానే అమ్మాయి ఉన్నింది, మేము బాగానే సంపాదించింది అమ్మాయి ప్రాక్టీస్ లో కూడా అని చెప్పాడు మీకు. సో దట్ ఇంకా ఇల్లు కొనుక్కోవడంలో తప్పేముంది సార్? నేనేమైనా గుడిసెలో ఉండాలనా? ఇవి ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయితే మేము లోన్ పెట్టుకోకూడదా? గవర్నమెంటే మాకు ఇస్తున్న ఆపర్చునిటీ లోన్ పెట్టుకోండి అనేసి బ్యాంకర్స్ ఇస్తున్నారు. సో 50 లక్షలు లోన్ పెట్టాను సార్ నేను. ఊరికి ఏం రాలేదు, 2.5 కోట్లు ఏం కాదు అది. ఇప్పుడు అమ్మినా కూడా మీకు ఇప్పుడు మహా అంటే 10 లక్షలు పెరిగి ఉండొచ్చు అది. అంటే ఇట్లా అందులో టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. నాది మిడిల్ మెజర్మెంట్, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు, పర్వాలేదు. ఇంకా డాక్యుమెంట్ ఉందిగా ఆయన దగ్గర, చూపిస్తారు చూడండి. అందులో 3 టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, ఒక స్మాల్, మిడిల్, బిగ్. అది మిడిల్ వర్షన్. ఏది సార్ ఇదంతా? అసలు ఇల్లు కొనుక్కోవద్దు, బంగారం వేసుకోవద్దు, బట్టలు వేసుకోవద్దు, బికార్దాన్ లాగా ఉండాలి. ఎందుకు ట్రైబ్ అంటే బికార్దాన్ లాగా ఉండాలా? మేము మంచి బట్టలు వేసుకోకూడదా? మంచి ఉద్యోగం చేయకూడదా? మంచి చెప్పులు వేసుకోకూడదా? మేము ఎవరో కామెంట్ చేసేవాళ్ళు ఫస్ట్ లో, నేను వైజాగ్ వెళ్ళిన కొత్తలో మంచి హీల్స్ చెప్పులు వేసుకుంటది, కళ్ళ కాటుకో పెట్టుకుంటది అని. వేసుకోకూడదా చెప్పులు? మంచి చెప్పులు
డబ్బులు చేతిలో పట్టుకొని నడవాలా నేను? ఒక ట్రైబ్గా నేను మంచిగా ఉండకూడదా? ఎప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరగాలా మేము? సార్ చెప్పండి ప్లీజ్. ఎస్ మేడం, తప్పేమీ లేదండి ఈ విషయంలో. మీకు మేము 100% కాదు, 1000% సపోర్ట్ చేస్తున్నాం. లేదు సార్, బాగా ట్రైబల్ డిస్క్రిమినేషన్ మాకు అర్థమవుతుంది. మా డిపార్ట్మెంట్ లో కూడా బాగా డిస్క్రిమినేషన్ ఉంది, మాకు కూడా అర్థమవుతుంది. ది డెఫినెట్లీ ఫైట్. ఎస్సీ ఎస్టీ కంపల్సరీ ఫైట్ చేస్తాం మేము కూడా. నాకు ఉద్యోగం పోయిన తర్వాత ఒకవేళ పోయినా సరే నేను ఫైట్ చేస్తా. ఉద్యోగం తీసేస్తామని బెదిరిస్తా ఉన్నారు. ఎట్లా సార్ అది? మీ ఉద్యోగం తీసేయటం ఎవరి వల్ల కాదండి, ఎవరి తరం కాదండి. బెదిరిస్తా ఉన్నారు నన్ను. నేను కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం స్వామి అది. నాకు కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన ఉద్యోగం అది. ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీలో వచ్చిన ఉద్యోగం అది. అదేలేండి, ఇప్పుడు తీసేస్తే నేను ఊసిలో కలుపుకోవచ్చు అనేసి ఏమైనా ప్రయత్నాలేమో మరి తెలియదు. మరి మాకు ఒకవేళ మదన్ మోహన్ కాదు కదా, ఇంకెవరు ట్రై చేసినా మీ ఉద్యోగం ఎవరో పేకలేరండి. నేను ఏం తప్పు చేశాను సార్? ఉద్యోగ ధర్మంలో ₹1 నష్టం చేసింది శాంతి అని అంటే నేను నిలబడతాను, ఖచ్చితంగా నిలబడతాను. నేను 1200 కోట్ల భూమిని తీసుకొని వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కలిపిన. ఇంకా అదే ప్రేమ సమాజం భూమిని, ప్రేమ సమాజం అంటే అదే ఒక ధార్మిక పరిషత్ కాదు. ఎంతో మంది పిల్లలు మీరు వెళ్ళి అక్కడ చూస్తే ఆ మనుషుల్ని మీరు అసలు కనీసం ఒక 4 రోజులు అన్నం తినరు, అంత బాధపడుతున్నారు. నేను వెళ్ళి చూసిన తర్వాత నేను సొంతంగా నిర్ణయం తీసుకున్నాను, ఖచ్చితంగా వీళ్ళ భూమి వీళ్ళకి ఇప్పించేసేయాలి అనేసి. ఖచ్చితంగా ఇప్పించేయాలని ఎవరు చెప్పినా వినలే నేను. ఎన్నో ప్రెషర్లు వచ్చాయి నాకు అప్పుడున్నా, అయినా సరే నేను వినకుండా మొత్తం తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పచెప్పి రిటర్న్ లో వాళ్ళకి అప్పచెప్పి బోర్డులు పెట్టేసి వచ్చిన. నేను ఏం తప్పు చేసిన? నేనైతే ఆ భూమి ఏమైనా నా ఇంటికి తీసుకోపోయినా? ఆ భూమి ఏమన్నా సాయిరెడ్డి సార్ పేరు చెప్తారా, సాయిరెడ్డి సార్కి ఇచ్చానా? కొంచెం చూడండి. అరే ఉద్యోగమే చేసినాము, ఉద్యోగం చేసినా కూడా ఇదే అంటా ఉంటే ఇంకెవరు చేస్తారు ఉద్యోగము? చేసిన వాళ్ళని ఇట్లే అంటారు, చేయని వాళ్ళని అట్లే అంటారు. ఇంకా పొద్దున ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరు? సిస్టమ్ నడుస్తుంది, సిస్టమ్ ఎవరున్నా లేకున్నా నడుస్తుంది. కానీ సిస్టమ్కి ఒక ధర్మం న్యాయం అన్నీ ఉంటాయి. నా వంతు సహాయం నేను కూడా చేయాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జీతం తీసుకుంటూ నా ఉద్యోగం నేను కూడా చేయాలి కదా, అంతో ఇంతో. ఉద్యోగం చేస్తే కరప్షన్ అలిగేషన్స్ వేస్తారా? ఎట్లా ఇస్తారా కరప్షన్ అలిగేషన్? మీరు ఎన్ని కోట్లు తీసుకున్నానని కరప్షన్ అలిగేషన్ వేస్తారు నా మీద? నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకున్నాను? తప్పు సార్, ఇది తప్పు మాట. ఒక మమ్మల్ని తొక్కి అణచేయాలనేసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఉద్యోగంలో ఉండొచ్చు, పర్సనల్ గా ఉండొచ్చు. ఒక ట్రైబ్ ని అంటే ఏ రెవెన్యూ సిబ్బందో లేకపోతే టౌన్ ప్లానింగ్ సిబ్బందో వీళ్ళు దోచుకున్నారు, కరప్షన్ చేశారంటే అర్థం ఉంది. కానీ ఒక దేవాదాయ శాఖకు సంబంధించి మీకు అవకాశం ఉండదు అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసినంత సార్. ఎందుకంటే ఉండదు, నేను చెప్తాను వినండి. నాది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అసిస్టెంట్ కమిషనర్, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఇస్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. షీఈ్ ఓన్లీ ద సూపర్వైజింగ్ టు ద ఎన్స్టిక్. మీరు తెలుసుకోవాలి ఈ విషయం. నేను మీటింగ్ లో కూడా చెప్పిన, నాకు ఎలాంటి చెక్ పవర్ ఉండదు. అవునండి, నాకు ఐడియా ఉందండి. ఒక టెంపుల్ కంటే వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుంది, వాళ్ళు ఈ పలానా ఖర్చు పెట్టుకోవాలి, పలానా అన్ని ఉంటాయి, లీజులు, ఆప్షన్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి వాళ్ళ చేతుల్లో. నా కంట్రోల్ ఏముండదు. ఐఎమ్ ఓన్లీ సూపర్వైజింగ్ ఆఫీసర్. నాకు అదే ఇష్టము, సూపర్వైజింగ్ చేయడమే ఇష్టం. నాకు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చేయడం పెద్దగా నేను ఇప్పుడు నేర్చుకోలేదు ఇంకా. ఎందుకంటే నేను లా గ్రాడ్యుయేట్ని కాబట్టి నాకు అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ అయిపోయింది. ఎన్నో ఎవిక్షన్లు చేయడానికి నాకు నా లా బ్యాక్గ్రౌండే నాకు సపోర్ట్ చేసింది. ఫీల్డ్లోకి వెళ్తే నేను చట్టమే మాట్లాడాల్సి వచ్చేది. సో దట్ నేను నేను తొందరగా క్లిక్ అయ్యాను ఆ ఫీల్డ్లో. అదే అసలు నాకు అవకాశము గురించి మాట్లాడకుండా అనవసరమైన టాపిక్స్ అన్ని మాట్లాడతారేంటి? నాకు అర్థంగా. ఎక్కడ సార్ కరప్షన్ చేసినా? అక్కడే విజయసాయి రెడ్డి గారితో పరిచయం ఉందండి, యాజ్ ఎంపీగా, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా. వాళ్ళండి ప్రతి డిపార్ట్మెంట్ కి మీటింగ్ కండక్ట్ చేస్తుంది. మా డిపార్ట్మెంటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మీకు తెలియదు ఏమి కాదు. సో దట్ ట్రస్ట్ బోర్డ్స్ వెరీ కీలకమైన పాత్ర వహిస్తాయి మా డిపార్ట్మెంట్ మొత్తంలో. సో దాని గురించి ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎలా వాటిని ఫిలప్ చేస్తారమ్మా, మీ యాక్ట్ ఏంటి? ఆయన మొదటిగా అడిగింది ఇదే. దాని తర్వాత ప్రేమ సమాజం విషయం గురించి అది చెప్పారు. ఇది పేదవాళ్ళది, ఇది ఇంత భూమి ఇట్లా ఆక్యుపై ఉంది, ఈ భూమి అంతా కూడా మీదే చూసుకోండి అంటే, అవును సార్ నేను ఆల్రెడీ చూసాను సార్ అని చెప్పాను. అయితే దీన్ని మీరు కంట్రోల్లోకి తీసేసుకోవాలమ్మా అన్నారు. అలాగే సార్ అని చెప్పిన. అప్పుడున్న ఒక ఇన్ఛార్జ్ పర్సన్ గా ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు, చేశాము. ఇప్పుడు కూడా మొన్న ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే బొండ ఉమ్మ సార్ చెప్పారు, అమ్మా ఎలక్షన్ ఒక 2 రోజులు ఆపండి అమ్మా అన్నారు. సరే అని 2 రోజులు ఎలక్షన్ ఆపిన. మరి వాళ్ళు చెప్పింది విన్నాను, వీళ్ళు చెప్పింది ఆఫీసర్ అయ్యాను.
పొలిటికల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎందుకు పొలిటికల్ ఆఫీసర్ అవుతారు సార్? ప్రతి ఒక్కరికి పని చేయాల్సిందే. అయితే నేను 5 ఏళ్ళు పని నేర్చుకోకుండా నాకు ఊరికి జీతం ఇస్తారా? అరే ఎవరు మా ఆఫీసర్ ఇలా పని చేయించుకోవాలి ఎవరు వచ్చినా సరే. నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది సార్? నేను పనిచేస్తుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి. నాకు వాళ్ళతో వీళ్ళతో ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది? అప్పుడున్న వాళ్ళు పిలిచారు కాబట్టి, వాళ్ళు ఫైల్ తెమ్మన్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళినాము. ఇప్పుడున్న వాళ్ళు కూడా మా ఆపండి అమ్మ అన్నారు, ఎలక్షన్ ఆపాము. ఎవరు చెప్పినా పని చేస్తా ఉన్నాము. కాదండి, ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలిస్తే పెద్ద బూతుగా రాస్తారు ఆంధ్రజ్యోతి. ఆయన ఏం కలవకూడదా? అంటే సిటిజన్ గా మీరు అప్పుడు రిపోర్ట్ చేయాల్సింది అక్కడ ఉన్న మంత్రికి, లేదా వైజాగ్ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ, లేకపోతే ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు. అది కాకుండా విజయసాయి రెడ్డి పదే ఎందుకు కలిశారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అందరూ ఉంటారు సార్, సాయి రెడ్డి సార్ ఒక్కరే ఉండరు. ఇన్ఛార్జ్ గా మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ గా విజయసాయి రెడ్డి సారు, అప్పుడు కన్నబాబు గారు ఉండేవాళ్ళు సార్. నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కన్నబాబు సారు, అవంతి శ్రీనివాస్ సారు, అంటే లోకల్ మినిస్టర్ గా వాళ్ళ ముగ్గురికి తీసుకెళ్ళిచ్చేవాళ్ళము. ఏదైనా 3 సెట్స్ అండి, ముగ్గురికి పంపించేవాళ్ళం. ఇప్పుడు బేసిక్గా ఆయన ఒక పెద్ద మనిషి అండి, విజయసాయి రెడ్డి గారు ఒక పెద్ద మనిషి, 68 ఏళ్ల వయసు, రాజ్యసభ మెంబర్ కూడా. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పదవులు. అంటే జగన్ గారి తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి ఇవాళ బదనం అయిపోయారు. ఆయన పరువంతా దెబ్బతిని, అంటే ఈ వయసులో కూతురు వయసు ఉన్న మీతో అక్రమ సంబంధం అంటగట్టి మీతో ఆయన బిడ్డను కన్నాడంటూ ప్రచారం చేయటం వల్ల, అంటే మదన్ మోహన్ ప్రచారం చేయటం వల్ల. మదన్ మోహన్ వాడి బుద్ధి ఉండాలి ఫస్ట్. వాడు అంటున్నాడు సార్ పర్వాలేదు అన్న, నష్టమేం లేదు. ఒక పెద్ద ఆయన అట్లా మాట్లాడుతున్నాడు సార్. ఇప్పటికి కూడా మేము సార్ని పెద్ద ఆయననే మాట్లాడతాం. ఎందుకంటే వయసు రీత్యా ఉండొచ్చు, లేకుంటే ఆయన చేసిన సహాయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంతేగాని అసలు అంటే ఇప్పుడు భయం వేస్తుంది ఎవరితోన్నా మాట్లాడాలన్నా. ఇప్పుడు నా ఇష్యూ మీద వెళ్ళి మా మినిస్టర్ గారిని కలవాలి, నేను భయం వేస్తా ఉంది వెళ్ళాలంటే. ఏం మాట్లాడతారు వీళ్ళని? ఒక ఆడపిల్ల, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని మీరు ఇంత క్యాస్ట్ అసోసినేషన్ వేస్తే రేపు పొద్దున 8 ఇంకొక కొన్ని రోజులు నేను ఉద్యోగం చేయాలి. అప్పుడు ఇట్లా అప్పుడు నేను ఎవరికి పోయి కలవకూడదు, ఇంకా బయట నిలబడి మాట్లాడాలా, బయట నిలబడి మాట్లాడాలా. అది ఇంకో విషయం ఇచ్చారా, ఇప్పుడు పార్టీ అంటున్నారు కదా. లాస్ట్ టైము నేను కడుపుతున్నప్పుడు మా మా పాత మినిస్టర్ గారిని వెళ్ళి కలుస్తాను. 15 నిమిషాలు వెళ్తే మాట్లాడాను కడుపుతున్నా కూడా నేను. మరి ఆ రోజు నేను అంత బతిలన్నా కూడా నాకు ట్రాన్స్ఫర్ చేయలేదు సార్. మరి ఆ గవర్నమెంట్ లో నేను ఆ రోజు కడుపేసుకొని వెళ్ళి సార్ ఒక 6 నెలలు మా అమ్మ కాడ ఉంటానండి, నాకు ఇక్కడ ఫుడ్కి దానికి ప్రాబ్లం అవుతుందని అడిగితే ఎంత బతిలన్నా చేయలేదు అంత. ఆ రోజు ఒకటే పట్టుకోవాల్సింది నేను, అంత బతిలన్నా నాకు చేయలేదు. మరి నేను ఓన్లీ ఒక పెద్ద అయినా నన్ను కష్టంలో వచ్చినప్పుడు కాపాడారు అన్న ఒక ఉద్దేశంతో ఏదో మంచి చెడు ఎప్పుడైనా వచ్చినప్పుడు నమస్తే సార్ అని ఒక నమస్తే పెడతాం అంతే. కానీ ఏదైనా ప్రసాదం, దేవుడి ప్రసాదం అంటే ప్రసాదం ఇస్తాం, లేదంటే ఏదైనా ఇన్విటేషన్, టెంపుల్ ఇన్విటేషన్ అంటే ఇచ్చామే. కానీ అంతకుమించి ఇంకేం చేస్తాం సార్? ఆయన నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ దానికి నేను ఓపెన్ గా క్షమాపణ అడిగాను. నేను నా వైపు నుంచి ఏ తప్పు జరిగిన దానికి నన్ను క్షమించండి సార్ అని అడిగాను నేను సార్ని. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారండి విజయసాయి రెడ్డి గారితో మీడియాలో, ఓపెన్ మీడియాలో చెప్పాను కదా సార్ నేను సార్కి. ఓకే, కానీ ఎందుకు అనుకుంటున్నారండి? అంటే బేసిక్గా ఎవరు కూడా ఊహించరండి 68 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తితో. ఆయన ద్వారా అయితేనే ఆయన అనుకునే అమౌంట్ రీచ్ అవ్వగలడు. లేదంటే సుభాష్ మీద ఉన్న కోపంతో, ఆల్రెడీ సుభాష్ ని అన్నాడు కాబట్టి సుభాష్ మీద ఉన్న కోపంతో అయినా విజయసాయి రెడ్డి గారి ఆయన వర్క్ చేశాడు కాబట్టి ఆ ఉద్దేశంతో అయినా సరే అతన్ని రక్షించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో తన పర్సనల్ కోపం కోసం, పర్సనల్ ఈగో కోసం ఒక పెద్ద మనిషిని లాగాడు బయటకి. అంటే విజయసాయి రెడ్డి పేరు చెప్తే సంచలనం అవుతుందన్న ఉద్దేశమా? ఉన్నట్టు. అంటే ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఆయన అమెరికా పంపించడానికి స్కాలర్షిప్ వివాదం ఏదో జరిగితే మీరు విజయసాయి రెడ్డితో పంపిస్తే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో కూర్చుని అన్ని పేషీల చుట్టూ తిరిగి ఆయన అప్లికేషన్ క్లియర్ చేయించారు, స్కాలర్షిప్ క్లియర్ చేయించారు. ఒక మాట, ఒక చిన్న మాట. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ దాంట్లో ఉంది సార్, కొంచెం సహాయం చేయండి తనకి అని అడిగినందుకు సారు సరే అని సహాయం చేశారు. దానికి ఆయనే ఫైల్ తీసుకోగలి తిరిగాడంటే మీరు నమ్ముతారా? సార్ అది ఆ మాట అంటే మీరు నమ్ముతారా?
ఏదో ఏదో లెటర్ రూపంలోనో లేకుంటే ఫోన్ రూపంలోనో హెల్ప్ చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. అసలు అంత సార్ త్వరగా సార్ నేను వేరే చోటకి వచ్చాను, మీరు ఏదైనా మాట్లాడితే త్వరగా, లేదంటే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ చేయండి. అంటే స్కాలర్షిప్ కి విజయసాయి రెడ్డి గారు కాదండి, ఆయన స్కాలర్షిప్ కి విజయసాయి రెడ్డి గారు సాయం చేసిన మాట నిజమేనా? సాయం అంటే ఏ విధంగా? ఆయన ఏమైనా డబ్బులు ఇచ్చారా ఏంటి ఈయనకి? అదే సెంట్రల్లో క్లియర్ చేయించారు అనేది. సెంట్రల్లో క్లియర్ గురించి నాకు తెలీదు సార్. నేను ఈ విధంగా స్కాలర్షిప్ లో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని అంటే, సర్లేమ్మా నేను ఏదైనా అవకాశం ఉంటే చెప్తానులే అన్నారు. నా ముందే చెప్పింది ఇదే. కానీ మీరు 2016లో విడాకులు తీసేసుకున్నారు కదా, ఆయన వెళ్ళింది 2020లో అనుకుంటా కదండి అక్కడికి. అరే నా పిల్లల కోసం నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ నా పిల్లల కోసం అనేసి నేను ఉన్నానండి. ఇప్పటి వరకు కూడా మాట్లాడాము. మా చుట్టమండి, మా అమ్మ ఈ రోజు కూడా అన్నం పెడుతుంది. ఓకే, ఒక 1 year పోయినాక మా అమ్మ మళ్ళీ పిలిచి అల్లుడికి అన్నం పెట్టుకుంటుంది. ఎందుకంటే మా అమ్మ అల్లుడు బేసిక్ అతను చుట్టమండి, నా కోసం కాదు. బేసిక్ గా ఒక 1 year తర్వాత కూడా మళ్ళీ మా అమ్మ ఇంత జరిగినా మళ్ళీ మా అమ్మ ఇంటికి వస్తే అన్నం పెట్టాల్సిందే. వాళ్ళకి కానీ వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ ఎవరికైనా సరే. చుట్టాన్ని పోగొట్టుకుంటారా? మదన్ మోహన్ కూడా అదేనండి బాబు, ఎంతమంది చెప్తున్నా అర్థం కాదు. చివరిగా ఒక్క మాట మేడం, ఒక్క మాట, ఒకే ఒక ప్రశ్న. అంటే విజయసాయి రెడ్డి ముసలోడు అయిపోయాడు, ఇంకో 10 ఏళ్ళు ఆగితే చచ్చిపోతాడు, అతని ఆస్తి అంతా మనకు వస్తుంది, సైలెంట్గా ఉండని మీరు అన్నారు అని. చెప్పుతో కొట్టండి. అసలు ఏం మాట్లాడండి, గవర్నమెంట్ ఆఫీసర్లు పెట్టుకొని 2 గవర్నమెంట్ ఆఫీసర్లు నేను ఆయన అసలు చచ్చిపోతాడు ఏం మాటలేవి? మా ఏది పని పాటలే కదా ఈ మాటలని. అయ్యండి అతనికి పీస్ఫుల్ గా మీ మీడియా ద్వారా ఒకటి పీస్ఫుల్ గా తన బిడ్డల్ని తీసుకుని తనకి ఏం కావాలనో తను మా అమ్మ మా నాయనతో మాట్లాడుకుంటాడో, లేకపోతే మా చిన్నాయన గారు వస్తున్నాడు ఇప్పుడు ఒక ఆయన అనేసి హైకోర్టు అడ్వకేట్, మా చిన్నాయన మా ఎస్సీ కమిషన్ అడ్వకేట్ ఆయన, మా మామ ఉన్నాడు, మా వెలుగు మామ ఉన్నాడు, వాళ్ళిద్దరు ద్వారా వెళ్తున్నా. అంటే డిఎన్ఏ టెస్ట్ కావాలంటూ ఉన్నాడు. మరి సుభాష్ రెడ్డి గారిని ఏమైనా ఒప్పించే ప్రయత్నం ఉంటుందా? ఆ ప్రొవిజన్ ఉంటుందా కోర్టులో ఏమన్నా? ఏమవసరం, అవసరం ఉంటే చేయించుకుంటాను నేను. ఓకే, డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోరు సార్? డిఎన్ఏ టెస్ట్ ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మా అమ్మ మా నాయనకి నేను మరి మా అమ్మ నాకేమైనా డిఎన్ఏ టెస్ట్ చేసి బయటేసి నేను పంపించిందా బయటకి? నాకు అవసరం ఉంటే నేను చేయించుకుంటాను. అంటే ఎన్డీ తివారీ కేసు చెప్తూ ఉన్నాడు. ఎన్డీ తివారీ గవర్నర్ ఇదే విషయంలో అక్కడ పిల్లోడు వెళ్ళి ఎస్, అది శాంతి గారు చాలాసేపు మాట్లాడారు. మనసు విప్పి తన ఆవేదన అంతా కూడా చెప్పుకునే ప్రయత్నం ఆవిడ చేశారు. సో మదన్ మోహన్ తన బాజీ భర్త, మదన్ మోహన్ చేసిన ఆరోపణ ప్రతి ఒక్కదానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఇప్పుడు భర్తగా ఉన్న సుభాష్ రెడ్డి నాకు ఆవిడికి సంబంధం లేదంటూ బయటకు వచ్చిన ఆడియో నేపథ్యంలో అతని గురించి కూడా, అతను ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ 2 నెలల నుంచి మేము ఇద్దరు మాట్లాడుకోవటం లేదంటూ ఈ విషయాన్ని అయితే బయటికి చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి పేరు బయటికి రావటం, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన కూతురు లాంటిది అలాంటి ఆవిడతో నాకు అక్రమ సంబంధం అంటగడతారంటూ ఆయన మీడియా మీద కూడా పెద్ద ఎత్తున మండిపడిన ఆగ్రహం వ్యక్తం చేసిన ఇదంతా కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శాంతి గారు బయటకు వచ్చారు. బిగ్ టీవీ ముందు మొత్తం ఉద్యోగానికి సంబంధించి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన భర్త తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధమైన పరిస్థితుల్లో తాము విడిపోవాల్సి వచ్చింది, ఏ విధంగా సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే అన్నిటికీ కూడా ఆవిడ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సుభాష్ రెడ్డి పరిస్థితికి మాత్రం ఎందుకు సుభాష్ రెడ్డి ఈ టైంలో, ఈ కష్టకాలంలో, ఈ క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో ఎందుకు సుభాష్ రెడ్డి, ఆవిడ భర్త అయిన సుభాష్ రెడ్డి ఎందుకు అండగా నిలవట్లేదు? ఈ టైంలో వాస్తవంగా ఏ భర్త అయినా తన భార్య కష్టాల్లో ఉన్నప్పుడు, తన భార్య మీద లోకమంతా చుట్టముడితే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో, తన భార్య మీద ఏకకాలంలో దాడులు చేస్తున్న సందర్భంలో మద్దతుగా పక్క నుండి భుజాన్ని చెయ్యేసి నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వాల్సిన సుభాష్ రెడ్డి ఎందుకు రావటం లేదు? బహుశా శాంతి గారిని మనం అదే ప్రశ్న అడిగాం. ఎందుకు సుభాష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటున్నారంటే ఆవిడ ఒక కీలకమైన అంశాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. అదేంటంటే ఆవిడ మొదటి భార్య, ఎవరైతే సుభాష్ రెడ్డి మొదటి భార్యని మీరు ప్రశ్నించాలి, ఆవిడ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మీరు ఆవిడని అడగండి అన్నారు. అంటే ఇందులో చాలా కీలకమైన వ్యవహారం మరొకటి ఉంది. బేసిక్గా ఆయన విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నారా, విడాకులు తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారా అన్న విషయం కూడా ఇక్కడ శాంతి గారికి క్లారిటీ లేదు. ఆవిడ క్లియర్గా చెప్తూ ఉన్నారు, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఆ రోజు సుభాష్ రెడ్డి చెప్పిన మాటలు నేను నమ్మాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే మొదటి భార్య విడాకులు తీసుకోలేదేమో అని అనుమానం కలుగుతోంది.
సో ఇప్పుడు సుభాష్ రెడ్డిని అడ్డుకోవటంలో నా వైపుకు రాకుండా నాకు సపోర్ట్ చేయకుండా సుభాష్ రెడ్డిని గత 2 నెలల కాలం నుంచి హైదరాబాద్లో ఉంచడం వెనక ఆయన మొదటి భార్య హస్తం ఉంది అనేది ఆవిడ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ సుభాష్ రెడ్డి దీని పైన నోరు విప్పాలి. ఖచ్చితంగా నిజంగా ఆయన పెళ్లి చేసుకున్న భర్త అయితే, నిజంగా అగ్నిసాక్షిగా 3 తాళి కట్టిన భర్త అయితే, ఆవిడతో సంసారం చేసి ఒక బిడ్డను కన్న భర్త అయితే ఎందుకు భార్యనట్ట నిట్ట నిలువున సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయాడు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అనేది సుభాష్ రెడ్డి ఇక్కడ సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆయన ఒక లాయర్, నలుగురికి న్యాయం చేయాల్సిన ఒక న్యాయవాది తన భార్య కష్టాల్లో ఉంటే తనతో బిడ్డను కానీ సంసారం చేసి ఈరోజు అవమానాల పాలవుతూ ఉన్నా, అనేక దాడులకు గురవుతున్న వ్యక్తిత్వ హననానికి గురవుతూ ఉన్నా తన భార్య కష్టాల్లో ఉంటే సుభాష్ రెడ్డి ఎందుకు హైదరాబాద్లో దాక్కుంటూ ఉన్నారు? ఎందుకు అజ్ఞాతంలో ఉంటూ ఉన్నారు? నిన్న వాస్తవానికి సుభాష్ రెడ్డి కోసం మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఆయన ఎక్కడ కూడా దొరకటం లేదు. ఫోన్ ఎత్తుతున్నారు, పలానా బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం అనగానే కట్ చేస్తున్నారు. ఎందుకు ఆయన రహస్యంగా ఉంటున్నారు? ఈ టైంలో ధైర్యంగా ముందుకు రావాలి కదా. లేకపోతే ఆయన ఆల్రెడీ తన భార్యా పిల్లలు ఉండగా, ఎందుకంటే ఫోన్ ఆడియోలో ఆయన చెప్తూ ఉన్నారు నాకు ఫ్యామిలీ ఉంది అని, భార్యా పిల్లలు ఉండగా మళ్ళీ నమ్మించి మోసం చేసి శాంతి గారిని ఏమైనా పెళ్లి చేసుకున్నారా? ఎందుకు ఆ క్లాష్ ఏమొచ్చింది? అవసరమైతే సుభాష్ రెడ్డి గారికి అలాంటి మోసం చేస్తే నేను కోర్టులో తేల్చుకుంటాను అంటూ శాంతి గారు ఆ మాట కూడా అంటూ ఉన్నారు. అంటే ఏం జరిగింది తెర వెనక? ఎందుకు సుభాష్ రెడ్డి ఆల్రెడీ భార్యా పిల్లలు ఉండగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అది కూడా ఒక రెడ్డి, సుభాష్ రెడ్డి, ఒక అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి, ఒక ఎస్టీ ట్రైబ్కి చెందిన ఒక గిరిజన మహిళను మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు ఆవిడతో బిడ్డను కన్నారు? ఈరోజు అదే గిరిజన మహిళ కష్టాల్లో ఉంటే, అవమానాలు పాలవుతుంటే భర్త అయిన అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి ఎందుకు ఆవిడకి సపోర్ట్ చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పాలి. ఒక్కసారి సుభాష్ రెడ్డి గారిని మాట్లాడించే ప్రయత్నం ఫోన్లో చేద్దాం. ఆయన నంబర్ కూడా ఉంది మన దగ్గర, ఒకసారి ట్రై చేయండి. సుభాష్ రెడ్డికి ఫోన్ కాల్ కోసం ట్రై చేస్తూ ఉన్నాము. మీ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి సుభాష్ రెడ్డి. రింగ్ అవుతుంది, ఒకసారి చూద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. సుభాష్ రెడ్డి గారు రెగ్యులర్గా యూజ్ చేస్తున్న నంబర్, దానికి మా బిగ్ టీవీ ల్యాండ్లైన్ నంబర్ నుంచి 040 నుంచి వస్తున్న నంబర్ నుంచి మేము ఆయన కాల్ చేస్తూ ఉన్నాం. కట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఎందుకు రహస్యంగా ఉంటున్నారు? ఎందుకు ఓపెన్ అప్ అవ్వట్లేదు? ఎందుకు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు? మరొకసారి ట్రై చేద్దాం ఆయన నంబర్కి. ఆయన రెగ్యులర్గా వాడే నంబర్కే ట్రై చేస్తున్నాం. రింగ్ అవుతోంది. ఇందాకైతే కట్ చేశారు, ప్రస్తుతం రింగ్ అవుతోంది. శాంతి భర్త ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, సస్పెండ్ అయిన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి భర్త అడ్వకేట్ సుభాష్ రెడ్డి, న్యాయవాది సుభాష్ రెడ్డి అందరికీ సుపరిచితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారి తరఫున ఆయన కేసులన్నింటినీ కూడా వాదించారు. సుప్రీంకోర్టులో విజయసాయిరెడ్డి గారి కేసులకు సంబంధించి నియమించిన లీగల్ కౌన్సిల్లో కూడా ఆయన మెంబర్. నిరంజన్ రెడ్డి గారని పెద్ద అడ్వకేట్ ఉన్నారు, ప్యానల్ హెడ్. సో ఆయన తర్వాత సుభాష్ రెడ్డి ప్లేస్, అంటే చాలా సీనియర్ న్యాయవాది, చాలా పాపులర్ న్యాయవాది. మీకు స్క్రీన్ మీద కూడా ఆయన ఫోటోలు కనపడుతున్నాయి. శాంతి గారితో బిడ్డను కానీ ఆవిడని పెళ్లి చేసుకున్న అడ్వకేట్ సుభాష్ రెడ్డి ఫోటోలు మీరు ఎదురుగా చూడొచ్చు. సో ఆయనకు ఆల్రెడీ శాంతి గారి ఆయన భర్త మదన్మోహన్ రెడ్డి గారితో డిస్ప్యూట్ నడుస్తుంది. విడాకుల కోసం అప్లై చేసుకున్నారని తెలిసిన తర్వాత బహుశా ఏ సందర్భంలో కలిశారు, ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలియదు, కానీ సుభాష్ రెడ్డి గారిని ఆవిడ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఆయనతో బిడ్డను కూడా కన్నారు. అలా బిడ్డను కన్న తర్వాత అదే సుభాష్ రెడ్డి, ఒకసారి స్క్రీన్ మీద ఆయన ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. తను శాంతితో కాపురం చేసి కన్న బిడ్డని హాస్పిటల్లో చూసుకుంటున్న ఫోటోలు అవి. హాస్పిటల్లో అప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లో ఎత్తుకుని ఎంతో తన్మయత్వంతో ఆయన మాట్లాడుతున్న చూస్తూ ఉన్నా. సహజంగా ఏ తండ్రికైనా ఒక బిడ్డ పుడితే మొదటిసారి ఆ బిడ్డను చూసినప్పుడు కళ్ళల్లో అదే రకమైన ఆనందం తండ్రులైన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.
సో అదే ఆనందం, అదే సంతోషం, అదే తన్మయత్వం, అదే ఆనందం, అదే అనుభూతి అక్కడ సుభాష్ రెడ్డి గారి కళలో కనపడుతుంది. మీరు ఒకసారి ఆ ఫోటో చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. తనకు పుట్టిన బిడ్డను చూసుకుంటూ, అల్లారు ముద్దుగా ఆ బిడ్డను చూసుకుంటూ, తన్మయత్వంతో తదేకంగా చూసుకుంటున్న ఆ దృశ్యాలు, ఆ ఫోటోలు మీరు చూడొచ్చు. ప్రెగ్నెంట్గా ఉన్న సందర్భంలో ఆవిడ ఊంబు మీద, అంటే పొట్ట మీద, బేసిక్గా లోపల కడుపులో ఉన్న బిడ్డ బయటికి బుల్లి కాళ్ళతో ఇట్లా పొట్టని ఇట్లా తంతూ ఉంటే అచ్చులు బయటికి కనపడుతుంటాయి సహజంగా తల్లులకి. తండ్రి ఎవరైనా సరే, కాబోయే తండ్రి తన బిడ్డని తల్లి పొట్టలో ఉండగా, తన భార్య కడుపులో ఉండగా ఆ బిడ్డ బేబీ బంప్స్ అంటూ ఉంటారు. ఆ బుల్లి పాదాలు తల్లి పొట్ట మీద కనపడుతుంటే తండ్రి సంతోషపడిపోతూ ఉంటాడు. త్వరలో భూమి మీదకి రాబోతున్న ఈ తండ్రిని ఇప్పుడే చూసుకోబోతున్నామని చాలా సంతోషంగా ఉంటాడు. అదే క్రమంలో ఆ ఫోటో చూడండి ఒకసారి. ఆవిడ పచ్చ శారీతో ఉన్న సందర్భంలో ఆవిడ పొట్ట మీద చేయి వేసి తన భార్య పొట్ట మీద చేయి వేసి తన బిడ్డ లోపల కడుపులో కదులుతూ ఉంటాడు, కాలుతో తంతూ ఉంటాడు. సో అది ఆ అనుభూతిని ఫీల్ అవుతూ ఉన్న ఫోటో. అది పక్కన మీకు ఫోటోలో క్లియర్గా కనపడుతున్నది మదన్మోహన్ కాదు, సుభాష్ రెడ్డి, అడ్వకేట్ సుభాష్ రెడ్డి. మరి చట్టపరంగానే పెళ్లి చేసుకున్నారా, చట్టానికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారా అంత పూర్తి వివరాలు మన క్లారిటీ లేదు. బట్ సుభాష్ రెడ్డి తన భార్య శాంతి, అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారిని, ఆవిడ అప్పటికి బిడ్డ పుట్టలేదు, పుట్టక ముందు ఉన్న ఫోటో అది. అదే క్రమంలో బిడ్డకి నామకరణం చేయటానికి విజయవాడ దుర్గగూళ్ళలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంట్లో కూడా బహుశా చిన్న బాబుకి పంచి కట్టారు, బ్లూ కలర్ షర్ట్ వేశారు. అదే టైంలో అక్కడ తండ్రి సుభాష్ రెడ్డి కూడా బిడ్డను ఎత్తుకుని బహుశా ఉయ్యల్లాగా ఉంది, చుట్టూ బెలూన్స్ అన్నీ కూడా కట్టారు. సో అందంగా అలంకరించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అక్కడ ఉన్నారు. అలాగే ఈ ఫోటోనేమి ఇక హాస్పిటల్లో బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో వైజాగ్ అపోలో హాస్పిటల్లో ఆ బిడ్డ పుట్టాడు. ఆ పుట్టిన సందర్భంలో ఆ చిన్నారి బిడ్డని చేతుల్లోకి ఎత్తుకుని సుభాష్ రెడ్డి పొంగిపోతున్న ఫోటోలే. నెక్స్ట్ ఈ ఫోటో తర్వాత బహుశా విజయవాడ దుర్గగుడి అంట, ఆ దుర్గగుడిలో బహుశా నామకరణానికి వెళ్ళారా, లేకపోతే ఇంకో ఏదో అభిషేకం సంథింగ్ ఏదో చేయించానన్నారు ఇందాక. సో అక్కడికి వెళ్ళిన సందర్భంలో సుభాష్ రెడ్డి గారు ఒళ్ళో ఆ బిడ్డను ఎత్తుకున్నారు. పక్కన శాంతి గారు ఉన్నారు, సుభాష్ రెడ్డి గారు అమ్మగారు ఉన్నారు, సుభాష్ రెడ్డి గారు అక్కగారు ఉన్నారు, అక్కగారి పిల్లలు ఉన్నారు. ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా దుర్గగుడిలో అమ్మవారి సాక్షిగా ఎదురుగా గుళ్ళో కూర్చున్న ఫోటో అది. ఇక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ప్రెగ్నెంట్గా ఉన్న సందర్భంలో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంట్లో అనుకుంటా బహుశా ఫంక్షన్ చేసిన సందర్భంలో ఇంకొక ఫోటో కూడా మనకి క్లియర్గా కనపడుతుంది. ఇదంతా కూడా ఇంత చేసినా ఇంత సంతోషంగా కనపడుతున్నారు అక్కడ, చాలా సంతోషంగా, ఇక్కడ రహస్యంగా కానీ భయపడుతున్నట్టుగా కానీ లేకపోతే ఇంకో రకంగా లేదు. చాలా ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక మగాడిగా ఎలా అయితే ధైర్యంగా ఉంటారో అంతే సంతోషంగా, అంతే ధైర్యంగా సుభాష్ రెడ్డి అక్కడ ఉన్నారు. కానీ ఇంత చేసిన సుభాష్ రెడ్డి గడ్డంతో ఉన్న ఫోటో చూడొచ్చు, గడ్డం లేకుండా కూడా ఫోటో చూడొచ్చు. ఇంత చేసిన సుభాష్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు, భార్యకు అండగా ఎందుకు నిలవట్లేదు ఈ టైంలో? మనం ప్రశ్నించాల్సింది, సొసైటీ ప్రశ్నించాల్సింది శాంతిని కాదు. శాంతి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి, అవమానాలకు గురి చేసి, ఆమెను కించపరిచి ఆ వ్యక్తిత్వ హననం చేయటం కాదు. నువ్వెందుకు అండగా లేవు అని సుభాష్ రెడ్డి మనం ప్రశ్నించాలి. ఆవిడ తప్పు ఉందో ఒప్పుందో తర్వాత విషయం. ఈ టైంలో నువ్వు భార్యకు నువ్వు ఎందుకు అండగా ఉండట్లేదు, నువ్వు ఎందుకు పారిపోయి వచ్చి హైదరాబాద్లో కూర్చున్నావు అనేది సుభాష్ రెడ్డి మనకు సొసైటీ కోచింగ్ చేయాలి. ఒక ఆడది అల్లాడిపోతుంటే, ఒక ఆడది 4 రోజుల నుంచి భోజనం చేయకుండా ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటే భర్త అయిన సుభాష్ రెడ్డి ఎందుకు వచ్చి హైదరాబాద్లో కూర్చున్నాడు అనేది చూడాలి. ఒక్కసారి మదన్ తరపు న్యాయవాదులు ఇప్పుడు ఏదైతే శాంతి గారు చెప్పారు కదా క్లియర్గా, నా భర్త నేను పిల్లలు కన్నానని, దానికి ప్రూఫ్లన్నీ ఫోటోలు క్లియర్గా కనపడుతున్నాయి. ఆవిడతో బిడ్డను కనబోయే మాట వాస్తవం అని భార్య స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అలాంటి సుభాష్ రెడ్డి ఒక 2 రోజుల క్రితం మదన్ తరపు న్యాయవాది ఆయనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన సందర్భంలో సుభాష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. నేనే చెప్తున్నాను కదా, మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను, నిజము. అటెండర్ గా నేను ఆ రోజు సంతకం పెట్టడం వాస్తవము. ఎవరైనా పెట్టచ్చు, నేను పెట్టాను. పెట్టిన దానికి నన్ను ఇట్లా బదనాం చేస్తానంటే నేనేం చెప్పాలా? అంతే కదండి, ఫ్రెండ్లీగా పెట్టాలా భయం వేస్తుంది. సార్ పిలిచారు, నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాము, మీరు రాండి సార్, మీరు ఎలా ఇక్కడ ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వెళ్ళాను. ఈ లెటర్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి. అవునండి,
అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఆయన పిలిచింది వాస్తవమా కాదా, అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా, వచ్చినాడా, తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా, క్లారిఫై అయిపోతుంది కదా. అంతే అండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఏం స్టెప్స్ తీసుకుంటారో తీసుకోమని చెప్పండి. నాకు ఒక్కసారి చెప్పారంటే అంతే తప్ప నేను క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్, ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కన్నా పుణ్యం అన్న వచ్చేదానికి. ఇలాంటి వాటిలో ఎంత కట్ చేస్తే అంత మంచిది. నాకు నేను చెప్తున్నాను, నీ ఇష్టం. అతను కోర్టుకి వెళ్తానన్నాడు సార్, కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు. పెట్టుకో బాబు, నువ్వు పెట్టుకొని కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను. అంతే కదా, అంతే. మీరంత ఇదిగా ఎందుకంటే నేనేం చెప్పాలా, బీచ్ రోడ్ లో అవునండి అవునండి రిసార్ట్స్ వాడిది, అవును సైప్రే రిసార్ట్స్ సైప్రే రిసార్ట్స్, దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం. అంతే అండి. ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది, ఫైల్స్ చూడటము, రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము, ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చోవేసి అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇట్లాంటిది మనకు సంబంధం లేదు. ఇది ఒక విచిత్రం, ఇది ఒక విడ్డూరం, ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఆవిడేమో నా భర్త ఆయన, చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాం, మేమిద్దరం పిల్లని కూడా బాబుని కూడా కన్నాము, ఆయనే నా భర్త అని ఒక ట్రైబల్ ఉమెన్,